ఎనిమీ రేడార్ల గురించి చెప్పారు. ఎనిమీ మన వెపన్స్ ని, మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఎలా అయితే డిటెక్ట్ చేస్తుందో మనకు కూడా అలాంటివి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బాలాకోట్ దయిన తర్వాత. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ రీసెంట్లీ ఒక టెండర్ ఇచ్చింది, అంటే అశ్విని రేడార్స్ ని ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి. సో ఈ అశ్విని రేడార్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ సార్? అంటే మీరు ఇందాకే అన్నారు ఆత్మనిర్భర్ అని చెప్పి. ఒకప్పుడు మనం నిజానికి ఇప్పుడు కూడా కొన్ని ఫారెన్ కంపెనీస్ తీసుకుంటున్నాం, బట్ రేడార్స్ లో చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ మనం ఇండిజినస్ వే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా అనే మాత్రమే కాదు, మనమే డెవలప్ చేస్తున్న వాటిల్లో చాలా ఉన్నాయి. అందులో అశ్విని రేడార్ ఒకటి. ఈ అశ్విని రేడార్ ఎలాంటి రోల్ పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు? అండ్ మనకి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడంలో కానివ్వండి, లేకపోతే ఆ దృష్ట్యా చూసుకున్నట్టయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. గతంలో ఆఫ్ కోర్స్ మన రేడార్ టెక్నాలజీ అంతా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనో, లేదా మనకేదో వాళ్ళ అండర్ లైసెన్స్ మనం ఏదో కొంత తయారు చేసుకున్నాం గతంలో. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 2 మేజర్ టెక్నాలజీస్, ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే తయారు చేసుకోగలిగినటువంటి శక్తి 2 మేజర్ వర్టికల్స్ ఉంది. అఫ్కోర్స్ చిన్న చిన్న కాంపొనెంట్స్ మనం మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాము. మేజర్ వర్టికల్స్ ఒకటి మిసైల్ టెక్నాలజీ, థ్యాంక్స్ టు భారతరత్న అబ్దుల్ కలాం గారు. 2 మన కమ్యూనికేషన్ టెక్నాలజీ, రెడార్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు. వీటిలో మనం చాలా ఆత్మనిర్భరత సాధిస్తున్నాం. మనం లిటరల్గా మనం ఇదంతా కూడా మన అధీనంలోనే ఉన్నాయి. కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటిల్లో కూడా. వాటిని పూడ్చే ప్రయత్నంలోనే ఈ అశ్విని రెడార్ అన్నది ఇంట్రొడ్యూస్ అయింది. ఇది కంప్లీట్ గా లో లెవెల్ ఫ్లైయింగ్, మనకు డ్రోన్స్ లాంటివి, లేదా ఈవెన్ హెలికాప్టర్స్ కావచ్చు, లేదా మనకు ఈవెన్ కొన్ని ఫ్లైట్స్ ఏం చేస్తాయంటే భూమిని ఆనుకుని వెళ్తాయి. రెడార్ దొరకకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు రెడార్ ఎలా ఉంటుంది, అది విజువల్ రేంజ్ ఉండాలి. రెడార్ ఇట్లా పెట్టామంటే అది హొరైజన్ పైన ఎగురుతున్న చూస్తుంది, హొరైజన్ లెవెల్లో వచ్చేది పట్టడం కష్టం. అంటే లాస్ట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాక డిటెక్ట్ చేయగలదు, కానీ ఇట్స్ టూ లేట్. మనం ఆ లో లెవెల్లో ఉన్నవి డిటెక్ట్ చేయడానికి కొంత మనకి గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రెడార్, LLTR అని దాని డెఫినేషన్. అది దాన్ని అశ్విని అని పిలుస్తారు. అది ఆఫ్ కోర్స్ ఇంకా నా అంచనా ప్రకారం బహుశా ఇంకా నక్షత్రాల పేర్లు పెడతారు దీని నెక్స్ట్ వర్షన్స్ అన్ని కూడా, భరణి, కృతిక ఇవన్నీ వస్తాయని నేను అనుకుంటున్నాను నేను. బట్ ఎనీవే ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తున్నాం ఇప్పుడు. ఎస్పెషల్లీ ఇప్పుడు డ్రోన్ థ్రెట్ అన్నది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఉన్నది. మనం చూసాం, మనం అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత ఇది ఎంత దారుణంగా ఉందో. ఫైనల్ గా మనం ఈవెన్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చూస్తున్నాం. క్రెమ్లిన్ మీదే అటాక్ చేయగలిగారు వాళ్ళు. ఇప్పుడు మాస్కోలో వెళ్ళి అటాక్ చేశారు. మధ్యలో చాలా ఊర్ల మీద దాడులు జరిగినాయి. అలాగే ఈవెన్ వీళ్ళు కూడా మనకు హెజ్బుల్లా కూడా వాళ్ళ డ్రోన్స్ పంపించి ఇజ్రాయలీ స్థావరాల మీద నుంచి వెళ్ళి మొత్తం వీడియో ఫోటోస్ రిలీజ్ చేశారు వాళ్ళు. కాబట్టి డ్రోన్స్ అన్నది ఈరోజు రెడార్ డిటెక్ట్ చేయడం చాలా కష్టము, వాటిని న్యూట్రలైజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మన ఫోకస్ అంతా దాని మీదే మనం పెట్టాం. ఇన్ఫాక్ట్ ప్రతిసారి నువ్వు అంటుంటావు కదా, మనం చేసేదంతా డ్రోన్ UAV సిరీస్ చేస్తున్నామని. ఎందుకు దానికోసం క్రూషియల్ అది. తప్పకుండా మనం ఇవన్నీ కూడాను రాబోయే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ మీద ఫోకస్ పెడుతున్నాం మనం. అందుకని అశ్విని చాలా క్రూషియల్. ఇది లో ఫ్లయింగ్ వాటర్ అన్నిటి కూడా డిటెక్ట్ చేయగలదు. అల్టిమేట్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటగ్రేటెడ్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి ఉంది వాళ్ళది. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఒక పెద్ద మేజర్ ప్రమాదం ఏముందంటే, వస్తువు కనిపిస్తుంది, అది మనదా శత్రుదా తెలుసుకోవడం చాలా కష్టం. ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, FOF అంటారు. FOF టెక్నాలజీ చాలా క్రూషియల్. లేదంటే మనం చూసాం, మన బాలాకోట్ స్ట్రైక్ లో దీన్నే మనం షూట్ డౌన్ చేసేసుకున్నాం, మన అసెట్స్ మనం షూట్ డౌన్ చేసుకున్నాం. ఇటువంటి ప్రమాదం ఉంది మనకి. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ పెట్టుకున్నాం. అన్ని సోర్సెస్ నుంచి వస్తాయి ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. శాటిలైట్స్ నుంచి, AWACS నుంచి, తర్వాత అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి మల్టిపుల్ అసెట్స్, మనకు డ్రోన్స్ కావచ్చు, సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవి కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా మిగతా మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావచ్చు. డిఫరెంట్ యాంగిల్స్ లో ఇస్తారు. నేను చూసే సెక్షన్ ఇది, ఇంకో చూసే వేరే సెక్షన్, ఇవన్నీ కూడా వస్తాయి. గ్రౌండ్ లెవెల్ రెడార్స్ లో వస్తాయి. గ్రౌండ్ లెవెల్ రెడార్స్ లో ఇటువంటి ఇప్పుడు అశ్విని లాంటివి కొత్తగా రావడంతో ఇంకా లోయెస్ట్ లెవెల్లో కూడా ట్రాకింగ్ చేయగలం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడాను సెంట్రలైజ్డ్ కమాండ్ లో ఫీడ్ అవుతుంది. వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, సిచ్యువేషనల్ అవేర్నెస్ పిక్చర్ వస్తుంది. దానిని మళ్ళీ డెసిమేట్ చేస్తారు. ఎవరికి? మ్యాన్డ్ కావచ్చు, అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా మన మిసైల్ టెక్నాలజీ. కొన్ని దగ్గర వీళ్ళు వెళ్ళకుండా మిసైల్స్ ఫైర్ చేయాల్సి వచ్చిన అవసరం రావచ్చు.
లేదా ఎవేషన్ టెక్నిక్స్ ఉండొచ్చు. మనం ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ వెళ్తున్నటువంటి దీని మీద ఈ థ్రెట్ ఉంది అంటే వాళ్ళు దాన్ని తప్పించుకునేది ఏదో చేస్తారు వాళ్ళు. మన దగ్గర ఇంకొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, వాళ్ళ రెడార్ ని జామ్ చేసేటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే థ్రెట్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షనరీ ఫ్లేయర్స్ అని ఇవన్నీ పెడతారు. వాళ్ళ రెడార్ ఏమనుకుంటుంది, ఏదో మెటాలిక్ ఆబ్జెక్ట్ ఏదో ఉంది దాన్ని షూట్ చేస్తుంది, యాక్చువల్ మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ తప్పించుకోవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ యాక్షన్ ఏం చేయాలి అని చెప్పడానికి సిచ్యువేషనల్ అవేర్నెస్ రావడానికి ఇది చాలా కీలకమే. లో లెవెల్లో ఉన్నటువంటి థ్రెట్ అంతా కూడా వీళ్ళు రికార్డ్ చేసి ఆ కమాండ్స్ సెంట్రలైజ్డ్ కమాండ్ స్ట్రక్చర్కి పంపిస్తారు వాళ్ళు. అందుకని ఇది కూడా మనకు ఈ మిస్సింగ్ గ్యాప్ మనం ఫిల్ చేస్తున్నాం మనం. అద్భుతమైనటువంటి విషయం. మిగతా వాటిలో మనం ఎస్పెషల్లీ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అంతా కూడా మనం AESA మన టెక్నాలజీ పెట్టుకున్నాం మనం. ఉత్తమ్ రడార్ ఇటువంటి చాలా వచ్చాయి మనకు. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ చిన్న గ్యాప్స్ ఉన్నాయి, మనం ఫిల్ చేసుకుంటాం. ఇంకా 2-3 గ్యాప్స్ ఉన్నాయి, అవి కూడా మనం క్రమేపీ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి రెడార్స్ని కూడా ఈ డ్రోన్స్ అన్నవి దాని ఉన్న మెటీరియల్, దాని హీట్ సిగ్నేచర్, అది మన థ్రెట్ పర్సెప్షన్ కనుక్కోవడం కష్టం. ఎస్పెషల్లీ చిన్న ఉంటాయి కనుక ఒక పెట్టకు దీనికి తేడా తెలియదు. డేగా ఉంటుంది, గద్ద ఉంటుంది, దాని సైజులో అంతకంటే తక్కువ సైజు ఉంటాయి. ఎలా డిటెక్ట్ చేస్తాం, ఇది పక్షో లేకపోతే ఇదో ఎలా డిటెక్ట్ చేయడం? కాబట్టి అటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి మీద డెవలప్ చేస్తున్నారు మన ఎస్పెషల్లీ ప్రైవేట్ రంగంలో గణనీయంగా రీసెర్చ్ జరుగుతుంది. ఈవెన్ ఫైబర్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ మెటీరియల్ కూడా డిటెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ మన వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం కంప్లీట్ గా సెక్యూర్డ్ స్కైస్ పెట్టుకునేటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు లేము కానీ ఆ దిశగా వెళ్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అంటారు, ట్రంప్ కూడా ఐరన్ డోమ్ కావాలి మాకు అంటున్నారు. అటువంటిది మన పేరు చెప్పలేదు కానీ క్వాలిటీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో మన రెడార్ కేపబిలిటీ అన్నది కమ్యూనికేషన్స్, ఇందాక 2 చెప్పాను కదా, ఒకటి మిసైల్స్, ఇంకోటి కమ్యూనికేషన్స్లో మన యొక్క శక్తిని పెంచుకునే దిశగా, గ్యాప్స్ని ఫిల్ చేసే దిశగా ఈ అశ్విని అన్నది ఒక పెద్ద మేజర్ మైల్ స్టోన్ కింద మనం భావించాలి. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల లాస్ట్ డికేడ్ అని కూడా చాలా సార్లు మీరు చెప్తూ వచ్చారు, ఎలాగా మనం వెనకబడుతూ వచ్చామా. కానీ దాని అర్థం ఏంటంటే ఆర్మీని ఐసోలేట్ చేయలేదు, ఆర్మీకి ఏవైతే కావాలో అవి ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే BEML అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఒక సౌత్ కొరియన్ కంపెనీతోనే టైఅప్ అయింది సార్. ఆ టైఅప్ దేని గురించి అనేది మీరు చెప్తేనే బాగుంటుంది. కానీ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సార్, ఒక వెరీ రేర్ కంట్రీ, రేర్ ఇన్ ది సెన్స్ మామూలుగా మనం ఎప్పుడైనా వింటే కనుక డిఫెన్స్లో ఐదర్ అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలాంటి వాటిలలో కాకుండా ఒక సౌత్ కొరియన్ కంపెనీతో టైఅప్ అవ్వడం వెనుక మీరు ఏమన్నా ఒక గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కానీ స్ట్రాటజీ కానీ ఉందనుకుంటున్నారా? ఒకటి, సౌత్ కొరియా గత కొన్ని దశకాలుగా డిఫెన్స్ ప్రొడక్షన్ లో చాలా ఒక మంచి పవర్ గా ఎదిగింది అది. అవును సార్. ఇన్ఫాక్ట్ మనం తేజస్ కానీ లేదా వాళ్ళ సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ 2 బిడ్డింగ్ వెళ్తే కనుక సౌత్ కొరియానే గెలుస్తుంది. ఇంకా మనం ఆ స్థాయికి రాలేదు. ఒకటి మనం ఇంకా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో వచ్చేంత కెపాసిటీ మనకు లేదు, ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, అదొకటి. రెండవది, వాళ్ళు చాలా అడ్వాన్స్, ఆల్రెడీ చాలా వర్షన్స్ వాళ్ళు ఆల్రెడీ చూశారు సర్వీస్ లో, కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. మనం కొరియా దగ్గర నుంచి ఈవెన్ ఫీల్డ్ గన్స్ కొనుక్కుంటున్నాం, మనం హోవిట్జర్స్ వజ్రా ఇవన్నీ కొనుక్కుంటున్నాం, మనం K9 వజ్రా ఇటువంటి కొనుక్కుంటున్నాం, వాళ్ళ టెక్నాలజీ తీసుకొని చేస్తున్నాం మనం. కాబట్టి చాలా రంగాల్లో కొరియా చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం వాళ్ళ దగ్గర ఉంది. ఇవి జియో స్ట్రాటజిక్ గా కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనం గతంలో వెస్ట్ ని దూరం పెట్టి మనం రష్యా నుంచి ఎక్కువ కొన్నాం. మనం మెల్లిగా ప్రభుత్వాలు కొంత మార్పు చెంది కొన్ని మెల్లిమెల్లిగా ఫ్రాన్స్ నుంచి వీటి దగ్గర కొనడం మొదలుపెట్టాం. ఎస్పెషల్లీ మనకు ఫ్రాన్స్ రష్యా తర్వాత మేజర్ పార్ట్నర్ గా ఫ్రాన్స్ ఉంది. అమెరికా ఇప్పుడు ఒత్తిడి చేస్తుంది మనం కొనమని. అపాచేలు, చినాకులు ఇటువంటివో కొన్నాం వాళ్ళ దగ్గర. అలాగే మనకు 777 గన్స్ కొన్నాము, కొన్ని అంశాలు కొన్నాం మనం. ఇంకొన్ని మనం బహుశా మనం జర్మనీ నుంచి తీసుకుంటున్నాం, ఎస్పెషల్లీ సబ్మరీన్ ఇంజిన్స్ లాంటి సబ్మరీన్ టెక్నాలజీ కొన్ని తీసుకుంటున్నాం మనం. కానీ వీళ్ళందరూ మనకి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టచ్చు. రేపటి రోజు మనకి యుద్ధం అంటూ వస్తే కనుక మనల్ని వాళ్ళు టైటన్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అమెరికా ఆల్రెడీ చేసింది చెప్తున్నారు. కరెక్ట్. అందుకని దాంతో మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, దీనికి భిన్నంగా ఉన్నవి ఏవో చూడాలి. అన్ఫార్చునేట్ గా వీళ్ళందరూ కూడా అమెరికన్ అలైసే, కానీ వాళ్ళలో కూడా ఫ్రాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ మన పక్షాన్ని నిలిచింది. ఫ్రాన్స్ ఆ కూటమిలో ఉన్నా కానీ కూడా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ గా ఒక ఆలోచన ఉండాలి అన్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే అమెరికా కూటమిలో ఉన్నారు కాబట్టి. కానీ తప్పకుండా కొన్ని అంశాల్లో మనకు చాలా కలిసి వస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు వ్యతిరేకంగా ఎటువంటి రెజల్యూషన్ వచ్చినా
రష్యా కూడా సమర్థిస్తుందో లేదో మనకు 100% చెప్పలేం, కానీ తప్పకుండా ఫ్రాన్స్ మనం సమర్థిస్తుంది. ఫ్రాన్స్ ఫస్ట్ వీటో చేస్తుంది, తర్వాత యూకే కావచ్చు, మనకు యుఎస్ఏ కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళు తర్వాత వస్తారు. మోస్ట్లీ మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక చైనా మినహాయిస్తే మిగతా అందరూ మన పక్షాన్ని ఉన్నారు, కానీ అందరిలో అగ్రస్థానంలో ఉన్నది ఫ్రాన్స్. ఆ డిఫెన్స్ కోఆపరేషన్ టెక్నాలజీ మన ఇద్దరి మధ్యన అంత డీప్ గా ఉంది, వాళ్ళకు మనం చాలా క్రూషియల్. కాబట్టి ఈ పరిస్థితులలో మరి ఎలా దీన్ని మన ఆత్మనిర్భరత ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మనకి. కాబట్టి మనం ఏం చేసామంటే కొంచెం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. అందుకని కొరియా ఇంపార్టెంట్, మనకి సౌత్ కొరియా ఇంపార్టెంట్. సౌత్ కొరియా ఇంకో దానికి కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రొడక్షన్ ఒకరి మీద ఇంట్రెస్ట్, ఎకనామిక్ గా ఇద్దరు డిపెండెన్సీస్ అన్నట్టు పెరగడం మొదలు పెట్టాక ఏమవుతుందంటే సౌత్ చైనా సీలో మనం చాలా కీలకం అవుతాం. అక్కడ వాళ్ళకు థ్రెట్ ఉంది. చిన్న దేశం, వాళ్ళకు చైనా లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కొనే శక్తి లేదు. రేపు అమెరికా లాంటి దేశం వాళ్ళని నట్టేట ముంచిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అమెరికా మిత్రులకు ఎప్పుడు కూడా సాయం చేయదు, స్పష్టంగా అర్థమైంది మనకి. హెన్రీ కిస్సింజర్ స్టేట్, బీయింగ్ అమెరికాస్ ఎనిమీ ఇస్ డేంజరస్ బట్ బీయింగ్ అమెరికాస్ ఫ్రెండ్ ఇస్ ఫేటల్. సూయిసైడల్, ఫైటల్ ఆఫ్ కోర్స్, సూయిసైడల్. అంతే, వాళ్ళతో మైత్రి చేస్తే ఏమవుతుందో చూస్తున్నాం. మొత్తం యూరోపియన్ యూనియన్ నట్టేట ముంచుతున్నాడు ట్రంప్. కాబట్టి అటువంటి పరిస్థితి కొరియాకి వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? అండ్ ఎస్పెషల్ నార్త్ కొరియా ఉండనే ఉంది. నార్త్ కొరియా ఓన్లీ పప్పెట్, దాన్ని వాడుకుంటోంది చైనా. కాబట్టి చైనా డైరెక్ట్ యుద్ధం చేయదు, నార్త్ కొరియాను వాడుకుంటుంది. ఈ థ్రెట్స్ ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయం కావాలి. ఈరోజు ఫిలిప్పైన్స్ మన దగ్గర బ్రహ్మోస్ ఎందుకు కొంటుంది, వియట్నాం ఎందుకు మనతో చర్చిస్తోంది బ్రహ్మోస్ కొనడానికి. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ సౌత్ చైనా సీలో ఒక కీలకమైనటువంటి పాత్ర మనం పోషించాలి. కాబట్టి సౌత్ కొరియాని వాళ్ళ డిఫెన్స్ రంగాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. దీంతో మనకు ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి మన దేశంలో ఇందాక 2 చెప్పాను నేను, మనకు మిసైల్ తర్వాత కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉన్నాం. వీకెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఇంజన్ టెక్నాలజీ. మనకి ఇంజన్లు లేవు, దేనికి ఇంజన్ లేవు. చిన్న చిన్న ఇంజన్లు ఏవో చేసుకుంటాం కానీ ఎందుకు పనికిరావు. మిగతా అన్ని కూడా రష్యా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మెజారిటీ. కొన్ని ఆఫ్ కోర్స్ మనం ఫ్రాన్స్ నుంచి, కొన్ని జర్మనీ నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర అస్సలు లేదు. ఫస్ట్ టైం రిస్క్ తీసుకొని మనం అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. GE 404, దీనికి 414 వచ్చి మనం ఆమ్కాకి వాటికి తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఈ పరిస్థితిలో అఫ్ కోర్స్ అమెరికా నుంచి కూడా మనకు సప్లై చేయాలని ప్రాబ్లం వస్తుందని భయం మనకు ఉంది. అందుకనే సపరేట్గా సఫ్రాన్తో మాట్లాడుతున్నాం. సఫ్రాన్ భారతదేశంలోనే ప్రొడక్షన్ మొదలు పెడతా ఉంటున్నారు వాళ్ళు. సో ఈ ప్రత్యామ్నాయాలు మనం పెట్టుకుంటున్నాం. మన కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికి ఈవెన్ తేజస్ లో పెట్టే సింగిల్ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ లో పెట్టేంత కెపాసిటీ కూడా రాలేదు. దానికి టెస్టింగ్ అయినాయి, కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దాన్ని మనం డిఫెన్స్ రౌండప్ లో కవర్ కూడా చేసాం మనం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హెవీ లిఫ్ట్ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ లో పెట్టుకుంటున్నాం మనం. మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ లో వాడేంత ధైర్యం ఇంకా మనం సరిపోవట్లేదు, డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఈ యొక్క BEML తర్వాత సౌత్ కొరియా STX వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి MOE ప్రకారం, ఒప్పందం ప్రకారం మన ట్యాంకులు, బేసిక్ గా మన ఆర్మీ ట్యాంక్స్ ఉంటాయి కదా, దాని ఇంజిన్స్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, కో ప్రొడక్షన్ ఉంటుంది. ఆ దిశగా మనం ఈ సంతకాలు పెట్టుకున్నాం. అలాగే మనం చూస్తే మెరైన్ ఇంజిన్స్, అఫ్ కోర్స్ పెద్ద పెద్ద మనకు ఏంటంటే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటివి, ఫ్రిగేట్ లాంటివి, వాటి ఇంజిన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మన దగ్గర ప్రస్తుతానికి లేవు అవి. కానీ ఇతరత్ర మనకు ఫాస్ట్ బోట్స్ ఉంటాయి, మనకు పెట్రోల్ బోట్స్ ఉంటాయి, కోస్ట్ గార్డ్ బోట్స్ ఉంటాయి, లేదా సప్లై బోట్స్ ఉంటాయి, లేదా లైఫ్ బోట్స్ ఉంటాయి. దాని నుంచి దిగి వచ్చిన తర్వాత లైఫ్ బోట్ అక్కడి నుంచి రావడానికి, లైఫ్ బోట్ అంటే పాత టైటానిక్ లో చూసినట్టు కర్రలతో వెళ్ళారు కదా, దానికి ఇంజిన్స్ కావాలి, మోటార్స్ కావాలి. ఇటువంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అది కూడా మనం టెక్నాలజీ తీసుకుంటున్నాం. సో బేసిక్ ఇంజిన్ టెక్నాలజీ వీళ్ళ తీసుకుంటాం మనం. సో కొన్ని ఇంజిన్స్ ఏమో రష్యా నుంచి తీసుకుంటున్నాము, కొన్ని ఏమో ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాము, కొన్ని అమెరికా నుంచి, కొన్ని కొరియా నుంచి. మీరు ఇందాక అన్నట్టు జుగాడ్ మళ్ళీ జుగాడ్ చేస్తాం. సౌత్ కొరియాలో నాకేమనిపించింది అంటే సార్, మీరు చెప్పాలి అది, ఆ జొరావర్ ట్యాంక్ గురించి ఎన్నోసార్లు కవర్ చేసాం డిఫెన్స్ రౌండప్ లో. మీరు చాలా సార్లు చెప్పారు, అంటే జొరావర్ సక్సెస్ స్టోరీ గురించి చెప్పారు. కానీ ఆ జొరావర్ తయారు చేసే దాంట్లో నిజానికి అది ఎంత ఫాస్ట్ గా తయారైందో కూడా మీరు ఎన్నోసార్లు కవర్ చేశారు, అది అచీవ్మెంట్ అని. కానీ ఆ ప్రాసెస్ లో నిజానికి మనకి యాజ్ యూజువల్లీ మళ్ళీ ఇంజన్ దగ్గరే స్టక్ అప్ అయ్యాం. ఎస్పెషల్లీ జర్మనీ మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మనం అమెరికా సైడ్ వెళ్ళాం, కుమిన్స్ ఇంజన్. సో మేబీ అందుకనే ఈ STX లాంటిది ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మన వాళ్ళు ఇక్కడే పెట్టుకుంటున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కంపెనీ వేరే ఉండొచ్చు సౌత్ కొరియాది, బట్ కంట్రీ ఒకటే. K9 వజ్రా వాళ్ళు చాలా రిలయబుల్ గా ఉన్నారు. దగ్గర 100 హోవిట్జర్స్ మనం వాళ్ళు వాడుతున్నాం. సో అది కూడా ఏమన్నా కన్సిడరేషన్ లోకి తీసుకుని ఉంటారు అనుకుంటున్నారా సార్? మనకు జనరల్ గా ఏషియన్ కంట్రీస్ చాలా డిసిప్లిన్ గా ఉంటాయి. ఎస్పెషలీ కొరియా, జపాన్, ఈ 2 దేశాలు కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటాయి. వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ ని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నెరవేరుస్తారు. డిలే అంటూ ఉండదు వాళ్ళ దగ్గర.
ఓకే క్రెడిబిలిటీ మీద వాళ్ళు చాలా ఫోకస్ పెడతారు. చాలా ప్యాట్రియాటిక్ దేశం. ఓకే కొన్నిసార్లు ఆ ప్యాట్రియాటిజం మనకి ఇబ్బంది కూడా కలిగించవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం వాళ్ళ కార్లు అవన్నీ ఇక్కడ మన దేశంలో పెట్టుకున్నాం, మనం కొరియన్ కార్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. లిటరల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కార్ ప్లాంట్స్ లో ఈవెన్ వాళ్ళ టాయిలెట్లు కానీ వాళ్ళ ఆఫీసులు కానీ దాంట్లో ఉన్నటువంటి సీలింగ్లు, దాంట్లో ఉన్నటువంటి టైల్స్ అన్ని కొరియా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. ఓకే మన దేశంలో తయారవుతాయి కదా, ట్యాపులు, పైపులు, వైర్లు అన్ని అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. ఓకే ఇన్ఫాక్ట్ పీయూష్ గోయల్ గారు ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వీళ్ళని కొరియన్ కంపెనీలు మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయండి అని మనం పెట్టినందుకు మనకు ఇంపోర్ట్ బిల్ విపరీతంగా పెరిగింది, వాళ్ళన్నీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇక్కడ ఏదో చిన్న కొద్ది మంది ఎంప్లాయ్ చేయాలి కూడా ఒక 10-15% ఎంప్లాయ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళే వస్తారు, మేనేజర్ స్టాఫ్ అంతా వాళ్ళే ఉంటారు. అంత ప్యాట్రియాట్ అంటే వాళ్ళ వస్తువులే కొనాలి అని వాళ్ళు చాలా ఇది ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఈ కమిట్మెంట్స్ కి వాళ్ళు ఎక్కడ వెనకాడరు, ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర డిలే మనకు కనిపించదు. వెస్ట్ లో ఉన్నటువంటి డిలే కనిపించదు. జర్మనీలో మనం చూసాం, ఎస్పెషల్లీ ఆ సోషలిస్ట్ పార్టీ వాళ్ళ ఈ ఐడియాలజికల్ ఛాందసం చెత్త అంతా మనం చూసాం. మనం యానెలినా బెర్బాక్ ఇప్పుడు ఆవిడ దిగిపోతుంది, కొత్త ఛాన్సలర్ వచ్చిన తర్వాత. ఇంకా రైట్ నౌ షీ స్టిల్ ద ఫారెన్ మినిస్టర్. కాశ్మీర్ వ్యతిరేకంగా మాట్లాడడం, భారతదేశాన్ని మీద మారల్ లెక్చర్స్ ఇవ్వడం, మణిపూర్ మీద మాట్లాడడం, ఇలాంటి చెత్త అంతా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అదే పనిగా చేశారా లేదా వాళ్ళకి నిజంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రొడక్షన్లో ఏమైనా డిస్రప్ట్ అయిందో మనకు తెలియదు. అందుకని ఇన్ని ప్రత్యామ్నాయాలు పెట్టుకుంటున్నాం మనం. జర్మనీ, యుఎస్ఏ, కొరియా అన్ని పెట్టుకుంటున్నాం. అట్లీస్ట్ వన్ ఈజ్ అష్యూర్డ్. మనం ఆల్రెడీ వజ్రాలో చూసాం, మనం ఇతరత్ర కూడా మనకి ఎక్కడ కూడా కొరియా నుంచి కొన్నవి దేంట్లో కూడా డిలే అవ్వలేదు, మనకి వచ్చాయి. కానీ మనం ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఎవరు మనల్ని సింగులర్ గా బ్లాక్మెయిల్ చేయలేరు. సో ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ జీఈ కూడా ఇంజన్ మనకు రాబోయే మేబీ 5-6 ఏళ్లలో మనం కనీసం ఆ స్తోమత, ఆ శక్తి పెంచుకోవాలి. సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనం కావేరి పెట్టగలిగినటువంటి క్షమత రావాలి మనకి. పాజిటివ్ సైన్సే ఉన్నాయి, కానీ బహుశా ఇంకో 4-5 ఏళ్ళు పడుతుంది నేను అనుకుంటున్నాను ప్రోటోటైప్ టెస్ట్ చేయడానికి కూడా. ఆ టెస్ట్ అయిన తర్వాత బహుశా ఇంకో దశకం పడుతుంది కంప్లీట్ ఫుల్ రేంజ్ మనం ఆ లెవెల్కి వెళ్ళడానికి. అంటే ఒక 10-15 సంవత్సరాలు ఇంకా మనం వెనకబడి ఉన్నాం. అంతవరకు మనం తప్పదు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకోక తప్పదు. కొరియా లాంటిది మనకు ఒక సేఫ్ బెట్, అది మిగతా వాళ్ళు మనల్ని డిలే చేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. ప్లస్ కో ప్రొడక్షన్ అంటే పెట్టుకుంటున్నాం కాబట్టి సప్లై చైన్స్ మనకు తెలుస్తాయి. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి, దాన్ని మనం ఆపలేముందని. బట్ లార్జ్లీ మనం కొంత దీని యొక్క సెక్యూరిటీ అన్నది మనకు మన ఇంజిన్ కి సంబంధించి మనం తెచ్చుకోవచ్చు వీళ్ళ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.